యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. ఏమని? ఎవరు గొప్ప? నువ్వు గొప్ప, నేను గొప్ప. పలానా ఆయన గొప్ప, ఆమె గొప్ప. కదా ఈరోజు సంఘంలో కూడా ఏంటి ప్రశ్న? ఎవరు గొప్ప? ఎవరు గొప్పవారు? లేదంటే నీకంటే నేను గొప్ప అని ఎదుటి వారిని తృణీకరించడం. ఏదో ఒక విషయాన్ని ఎత్తి, ఏదో ఒక సందర్భాన్ని ఎత్తి తృణీకరించడం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి. నేను గొప్ప అనుకోకూడదు. దేవుని సంఘంలో, దేవుని యొక్క రాజ్యంలో బిడ్డలు ఎలాగుండాలి? ఒకరినొకరు యోగ్యులుగా, నాకంటే ఆమె యోగ్యురాలు, నాకంటే అతనే యోగ్యుడు. శిష్యులు కూడా అలా ఉండాల్సింది పోయి ఏమనుకుంటున్నారు? ఎవరు గొప్ప? పేతురు గారు అనుకుంటున్నాడు నేనే గొప్ప. పేతురు గారు ఏమనుకుంటున్నారు? నేనే గొప్ప. అన్ని విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటా, అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ కలిగి దేవుని పని చేస్తున్నా కాబట్టి నేనే గొప్ప, నాకు చాలా విషయాలు మర్మాలు కూడా బయలుపడతాయి కాబట్టి నేనే గొప్ప అనుకుంటున్నాడు. యోహాన్ గారు ఏమనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు రొమ్మున అనుకున్నాను కాబట్టి నేను గొప్ప అనుకుంటున్నాడు ఆయన. ఇస్కరియోతు యూదా ఏమనుకుంటున్నాడు? డబ్బు సంచి నా దగ్గర ఉంది కాబట్టి అందరికంటే నేనే గొప్ప. ట్రెజరర్ అనమాట. అందరికంటే నేనే గొప్పవాడిని. ఎందుకంటే డబ్బు సంచి నా దగ్గర పెట్టుకొని అందరిచ్చే నిధులు తీసుకొని, కానుకలు తీసుకొని ఏం చేస్తుంటాడంటే దేవుని యొక్క పని చేస్తూ ఉంటాడు. మధ్యలో దొంగిలిస్తా కూడా ఉంటాడు. కానీ పేదలకు పంచిపెట్టడం, పరిచర్యకు అయిన అక్కర్లు తీర్చడం, కొన్ని బాధ్యతలు మరి మోస్తున్నాడు. కాబట్టి అతను ఏమనుకుంటున్నాడు? అందరికంటే నేను గొప్ప. జబదయి కుమారులు ఏమనుకుంటున్నారు? యాకోబు ఏమనుకుంటున్నాడు? మేము మా సమస్తాన్ని విడిచిపెట్టి, మా తండ్రి వలలు విడిచిపెట్టి రమ్మనగాని అమాంతం వచ్చేసాం, మేము గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు.